ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రభుత్వ అధికారుల్ని కోరటం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు దగ్గర నుంచి తొలగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తులిమిల్లి విజయభాస్కర్, నామవరం సర్పంచ్ వెంకటేశ్వరరావు, చేకూరి అంకమరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, గంగవల్లి శాంశేఖర్, తిమ్మిరెడ్డి, పల్లి సర్పంచ్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు మనోళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చి కాబట్టి తీయడం జరిగింది. కాదు ఎంపీ వారు అక్కడ కూర్చొని అక్కడ పెట్టుకుని వాస్తవంగా అట్టే ఉండేది, జరిగేది కాదు, చచ్చేది కాదు. విషయం ఏంటంటే ఫస్ట్ లో చెప్పేది కాదయ్యా, మన కార్యకర్తలు వచ్చి మనకు పూజ చెప్పింది అది బాగా తీసుకుంటున్నారంటే అంత ఉంది. ఎప్పుడు తీసుకోవాలి? నమస్కారం. ఈరోజు ఎండిఓ ఆఫీస్ కి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీడీసీలు, తెలుగుదేశం సంబంధించిన ఎంపీడీసీలు, అదే తిమ్మిరెడ్డిపల్లికి సంబంధించిన శ్యామ్ గారి ప్రెసిడెంట్ గా మేము రావడం జరిగింది. ఇక్కడ ఎంపీపీ రూమ్ లో గవర్నమెంట్ మారి 30 రోజులు అవుతున్నా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ విధంగా పెట్టకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి అదే విధంగా ఉంచుతున్నారు. ఎంపీడీఓ గారిని ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడగడంతో ఆయన అప్పటికప్పుడు తీయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ రూమ్ లో ఉన్నటువంటి ఏసీ, అవుట్డోర్ ఇండోర్ 2 ఏసీని ఆయన తీసుకెళ్లిపోయాడు, రిపేర్ వచ్చిందని. దానికి సంబంధించి అడుగుతుంటే కనుక ఎండిఓ గారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా మేము నాయకులందరం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు గవర్నమెంట్ వస్తువుని సొంత వస్తువులుగా తీసుకెళ్లడం ఏంటి? రిపేర్ అని ఎవరైనా ఉంటే కానీ రిపేర్ అనేది ఇక్కడికి వచ్చి చేస్తారు, కానీ ఆ అవుట్డోర్ ఇండోర్ అనేది ఒకేసారి కంప్లైంట్ రాదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు మండల ప్రజా పరిషత్ భవనాన్ని పరిశీలించడం జరిగింది. గవర్నమెంట్ మరి 4 రోజులు అయినప్పటికీ కూడా ఎప్పటికీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. ఒక ఎంపీపీ రూమ్ లో కానీ లేకపోతే ప్రతి గ్రామంలో సచివాలయం మీద కూడా జగన్ ఫోటో, జగన్ లోగోలు, నవరత్న లోగోలు అలా ఉన్నాయి. వాటి మీద కూడా కనీసం చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్ మారిందా లేదనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. దీని మీద అధికారులందరూ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తక్షణమే ప్రతి ఆఫీసులో ఉండాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము అధికారుల్ని. ఇది ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మేము స్పందించకుండా ఉంటాం. లేకపోతే పార్టీ క్యాడర్ మొత్తం 3 పార్టీ క్యాడర్లు కూడా స్పందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది తమ గ్రామాలలో విధిగా పారిశుద్ధ్యం పనులు జరిపించాలని ఈఓపీఆర్డీ సుబ్బలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం ఈఓపీఆర్డీ కార్యాలయంలో మండల కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆయా కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. శానిటేషన్, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆమె కోరారు. మంచినీళ్లు కలుషితం కాకుండా శానిటేషన్ తప్పనిసరిగా పాటించాలని ఆమె చెప్పారు. సమావేశంలో అధ్యక్షులు కుమార్, ఎండపల్లి కార్యదర్శి లాలు, ప్రగడవరం కార్యదర్శి మురళి, వివిధ పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ వర్క్ చేయాల్సిందే. స్టాఫ్ గురించి అందరూ చెప్తున్నారు. డిపిఓ గారు, కలెక్టర్ గారు అందరూ వాళ్ళు చెప్పినవన్నీ మనం అంతా పాటించాల్సిందే. వాటర్ దగ్గర కానీ లేదంటే శానిటేషన్ దగ్గర కానీ అందరూ మీరు వీలో తిరిగి మొత్తం అంతా చేయించవలసిందే. చేయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. వాటర్ ఏమాత్రం పొల్యూషన్ అయినా డయేరియా వచ్చే ఇది ఉంది కాబట్టి మనం వాటర్ టెస్ట్లు అవి చేయించి అక్కడ క్లోరినేషన్ చేయించి అంతా చేయించాల్సిందిగా కోరుచున్నామండి.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమీక్ష సమావేశానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించడం జరిగింది. ముంపు మండలమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో వరద వస్తే మనం ఎలా వారికి రక్షణ కల్పించాలి, వారిని ఎలా పునరావాసం కల్పించాలి, వారికి ఆరోగ్యపరంగా చర్యలు ఎలా తీసుకోవాలి, అవసరాలకు మెటీరియల్ సమకూర్చు మొదలగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చ జరిగింది. ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పద్దయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలానే కమ్యూనికేషన్కి వచ్చేటప్పటికి మనం అవైలబుల్గా పెట్టుకున్నాం సార్. అప్పుడు ఎమర్జెన్సీని బట్టి మనం వాటిని కూడా మనం అందుబాటులోకి మన పొజిషన్లోకి తీసుకుంటాం సార్. అట్లాగనే బోర్డ్స్ కూడా మనం అవైలబుల్గా పెట్టుకున్నాం సార్. 14 బోర్డ్స్, మొత్తం 3 ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. ఈ 14 బోర్డ్స్ కూడా అంటే వాళ్ళ డేటా, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. మనకి డైలీకి మనకి ఎమర్జెన్సీని బట్టి వాళ్ళని కూడా మనం పొజిషన్లోకి తీసుకుంటాం. లాంచెస్ మన దగ్గర ఏం లేదు సార్, అక్కడ కుక్కునూరులో ఉన్నాయి. శాటిలైట్ ఫోన్స్ కూడా మనకి అంటే శాటిలైట్ ఫోన్స్ నార్మల్. ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. కంట్రీ బోర్డ్స్ మరి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే మనసుతో ఏదైతే అంటే మామూలుగా గవర్నమెంట్ ఒక పక్కన ఇంజిన్ ఉంటుంది. దాన్ని దేశ మనం కంట్రీ బోర్డు కింద లెక్క. బోర్డ్స్ అంటే ఏసీ బోర్డ్స్ ఉంటాయి కదా, పెద్ద ఇంజిన్ బోర్డ్స్ అంటే పెద్ద ఏసీ బోర్డ్స్ అంటే వాటికి ఇంజిన్ ఉంటుంది సార్. కానీ అతను అంటే అవసరమైతే అంటే 10 లక్షలు ప్రింట్ వేస్తారు. బయట నుండి అయితే అవి సరిపోయే వరకు ఉంటే మన మిత్రులు సలహాలు సూచనలు ఇస్తే దాని ప్రకారం మన పోలవరంలో కూడా ఇంత అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి కూడా తెప్పిస్తాం. అవి కూడా మేము రిస్టోర్ చేసి పెట్టుకుంటాం. 2-3 విలేజ్ బోర్డు ఇస్తున్నారు, చిన్న బోర్డు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చినా లెగలేని మనిషి ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ 2023 ప్లేకూరులో 22 చాలా ఇబ్బంది పడ్డారు. ప్లేకూరు కంప్లీట్ కవర్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళు 2-3 నెలలకు దారి ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే 2 months లేదు, బోర్డు లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి కంపల్సరీ ప్రతి విలేజ్ కు ఒక ఇండియన్ బోర్డు ఏర్పాటు చేయండి, చిన్నదైనా పెద్దదైనా. అది ఎందుకంటే రిమోట్ లో ఉన్న ప్రతి విలేజ్ బోర్డు ఉండాలి. ఏలూరు జిల్లా పోలవరం మండలం నూతనగూడెంలో పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రాధారంగ మిత్రమండలి సంస్థ పర్యవేక్షణలో వంగవీటి మోహన రంగ 77వ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగ జయంతి సందర్భంగా రోగులకు బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు. అంతేకాకుండా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి రంగ, జోహార్ వంగవీటి రంగ, జై జగన్, జై విజయవాడ, జోహార్ విజయవాడ, జోహార్ విజయవాడ. ఆపండి ఆపండి. ఎలా చూడండి, ఎలా చూడండి, మీరు అలాగుంటే ఎవడో పట్టారు ఫోటో.
గ్రూప్ ఫోటో తెద్దాం. షుగర్ పేషెంట్లు బాగుంది అట్లా బా. పోలవరం మండలంలో స్టాప్ ద ఏరియా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో చురుగ్గా జరుగుతున్నాయని ఎంపీడీఓ జై సీను తెలిపారు. మండల కార్యాలయంలో సిటీ న్యూస్ తో ఎంపీడీఓ మాట్లాడారు. స్టాప్ ద ఏరియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండల పరిధిలో అన్ని శాఖల అధికారులు ఆయా గ్రామాల్లో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా వాటర్ ట్యాంకుని నింపేటప్పుడు ఫ్లోరినేషన్ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని తెలియజేశారు. సిబ్బంది ఎక్కడికైనా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఆయా గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని చక్కదిద్దేలా అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఈ విధంగా ఆగస్టు నెల ఆఖరి వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జై శ్రీను తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఈ వర్షాకాలం ఎక్కువగా వర్షాలు రావటం వల్ల వాతావరణం అంతా ఇది అవుతుంది. కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా మేము గ్రామ పంచాయతీలో సెక్రటరీస్కి, సచివాలయ సిబ్బందికి, మరియు మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళకి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సుమారు గత మాసం నుంచే చేస్తున్నాము. ఈ ఆగస్టు 31 వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది పెట్టుకొని మేము వచ్చేసరి ట్యాంకులు క్లీన్ చేయటం కానీ, ట్యాంక్ వాటర్ ఫిల్ చేసినప్పుడు క్లోరినేషన్ చేయటం కానీ, అలాగే ట్యాంక్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచటము, మురుగు కాలువలో షీళ్లు తీసేయటము, ఎప్పటికప్పుడు వాటర్ నిల్వ ఉండకుండా దోమలు అలాంటివన్నీ కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు షీళ్లు తీసి మురుగు కాలువలన్నీ పరిశుభ్రంగా ఉంచడం, సున్నం బ్లీచింగ్ చల్లించడం, అలాగే చెత్తకప్పులు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఊరికి దూరంగా తరలించేయటము, ఈ విధంగా చేయటం జరుగుతుంది. అలాగే ప్రజలకు కూడా వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కూడా తినకుండా, అలాగే అప్పటికప్పుడు వేడి పదార్థాలు తినాలని, అలాగే శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము, ఆయిల్ కూడా కల్తీ ఆయిల్ని కానీ, ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడటం కానీ, అలాగే నిల్వ ఉన్న మాంసాహారాలు తినటం కానీ, వాటర్ కూడా కంటామినేట్ అవ్వకుండా వేడి చేసి కాచి చల్లార్చి ఆ వాటర్ని తాగాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, పంచాయతీ ద్వారా, టౌన్ ద్వారా మేము ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ప్రజల్లో తెలియపరిచి వాళ్ళల్లో అవగాహన చేయించి మేము కూడా ప్రతిరోజు కూడా విజిట్ చేసి ఎటువంటి కాలుష్య వాతావరణం కలగకుండా, వాతావరణము ఇది అవ్వకుండా మేము సచివాలయ సిబ్బంది కానీ మా క్రింది స్థాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నామని తెలియపరచుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 20 వార్డులు అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు కూటమి నాయకులు నరసే సోమేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, రౌతు సోమరాజు పౌష్టికాహారం అందజేశారు. నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో మంచి పౌష్టికాహారం గర్భవతులైన మహిళలకు ఇస్తున్నారని తెలిపారు. వాటిని అంగన్వాడీ టీచర్లు గర్భవతుల్ని గుర్తించి వారికి అందేలా చూడాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను చాలా నిజాయితీగా అందరికీ క్వాలిటీతో కూడిన పౌష్టికాహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎవరన సోమశంకర్, నాగేంద్ర, శ్రీను పలువురు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను చాలా నిజాయితీగా అందరికీ క్వాలిటీతో కూడిన పౌష్టికాహారం ఇవ్వాలని సూచించారని, అలా కాకుండా నాణ్యత లేకుండా చేస్తే కాంట్రాక్టర్ ను సస్పెండ్ చేస్తామని తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు ఎవరన సోమశంకర్, నాగేంద్ర, శ్రీను పలువురు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి గర్భిణీ స్త్రీలకు అలాగే పిల్లలకి కూడా పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ఇక్కడ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అంతేకాకుండా ఈ అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే పిల్లలకు కూడా ఏమేమి ఇవ్వాలనేది కూడా లిస్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. గతంలో నరేంద్ర మోడీ గారు మహిళా అభివృద్ధి, తల్లి బిడ్డల పోషణ సంక్షేమ పథకం ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క పౌష్టికాహారాన్ని గతంలో జగనన్న పౌష్టికాహారంగా వీళ్ళలో పేరు మార్చుకుని ఇవ్వడం జరిగింది. ఇది ఈ వాళ్ళిచ్చే పౌష్టికాహారాన్ని ఇక్కడ తీసుకుంటున్నటువంటి గర్భవతులు మహిళలందరికీ కూడా
మేము ఎన్డీఏ కూటమి తరఫున ఒకటే విన్నవించుకునేది ఏంటంటే ఈ నిత్యంగా మీరు తీసుకునే వస్తువుల్లో ఏమాత్రం కల్తీ ఉన్నా ఏమాత్రం ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా ఇమీడియట్లీగా స్థానికంగా ఉన్న మా నాయకులకు కానీ మాకు తెలియపరిస్తే ఇమీడియట్గా అంగన్వాడీ టీచర్లు కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్టుల మీద మేము మా ఎమ్మెల్యే గారు బొడిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పి వారి మీద చర్య తీసుకునే విధానాన్ని కూడా మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేగా బొడిశెట్టి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి కూడా ఇవాళ ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణదేవరాయ సర్కిల్ చుట్టూ కూడా గోతులు పడిపోయి గత 5 సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే 10 రోజుల్లోనే ఆయన ఆర్ఎంబి అధికారులు మాట్లాడి కృష్ణదేవరాయ సర్కిలే కాకుండా అలాగా ఉల్లిపాయ మార్కెట్ వెళ్ళి పెద్ద గోతుల్ని కూర్చిన ఘనత మరి మన స్థానిక ఎమ్మెల్యే బొడిశెట్టి గారికి దొరుకుతుంది. ఇవాళ మమ్మల్ని పంపడానికి కూడా కారణం ఏంటంటే ఎక్కడ కూడా అవినీతి లేకుండా నిస్వార్థంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అంగన్వాడీ టీచర్ల ద్వారా మీకు పౌష్టికాహారం అందాలి. గతంలో అనేక తప్పులు జరిగాయి, దాన్ని మేము ఎత్తుగా చూపట్టడం లేదు. ఇప్పుడు కూడా అటువంటి తప్పులు చేసే అధికారులు కానీ టీచర్లు కానీ పనిష్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఏలూరు జిల్లాలోని పోలవరం మండలం నూతనగూడెం గ్రామంలో ఉన్న రాధారంగ మిత్ర మండలి కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా అఖిలపక్షం నాయకులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. సుంకర వెంకటరెడ్డి, కొనతాల ప్రసాదు, మొగళ్ల హరిబాబు, ఆటపాకలో ఏవి, బుగ్గ మురళి, కరిమిండి నాగరాజు, కొనతాల సురేష్, జల్లేపల్లి రాజా, మిరియాల ఆంజనేయులు, ఆకుల రాజా, సిద్ధ నాగేశ్వరరావు, సిద్దన రాంబాబు, జల్లేపల్లి పండు, కూర రమేష్, దేవిశెట్టి అశోక్, కలపల్లి నాగు, అనిశెట్టి తేజ గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కొనతాల ప్రసాద్, మొగళ్ల హరిబాబు, ఆటపాకులు ఏవి, కొనతాల సురేష్, సిద్దన్న రాంబాబు మహాత్మాగాంధీ వృద్ధాశ్రమంలో భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఏలూరు జిల్లా పోలవరంలో వంగవీటి మోహన్ గారి రోజున ఆయన 70వ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. తదనంతరం ఈరోజు పోలవరంలో గోదావరి ఓల్డేజ్ రూట్లోని శ్రీ మొగల హరిబాబు గారు మరియు నా సొంత ఖర్చులతో ఈ రోజు ఆర్థిక సహాయంతో ఓల్డేజ్ హోమ్ వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా పళ్ళు అదేవిధంగా ఈరోజు పోలవరం ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరికీ పాలు పళ్ళు అన్ని పంచడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారు అనేది కులానికి కాదు, మతానికి కాదు, ప్రాంతానికి కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి చెందిన వ్యక్తి మోహన్ రంగ గారు. ఆయన స్ఫూర్తిని ఈ రోజున స్మరింపు చేసుకుంటూ మీ ముందుకు సేవా కార్యక్రమం ద్వారా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇదే వంగవీటి మోహన్ రంగ గారి కులాల వ్యాపారం మేమంతా ఆయన బాటలో నడుచుకుంటూ ప్రతి కులానికి, ప్రతి సామాన్యుడికి మాకు తోచినటువంటి సహాయం చేసుకుంటూ ముందుకు ఎక్కువ తెలియజేసుకుంటాం. మేము ముందే చెప్తున్నాం, ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారు టాప్ కమ్యూనిటీ చెందిన వ్యక్తి కాబట్టి మేము చేయాలనుకున్నది ఏంటంటే మోహన్ రంగ గారు ఎలాగైతే ఆర్థిక సహాయంలో రకరకాల సహాయం చేసుకుంటూ ముందుకెళ్లారు, మేము కూడా ఆయన అడుగు చేయడంలో నడుస్తూ మా సొసైటీతో మేము సంపాదించుకున్న రూపాయి నుంచి రూపాయి తీసి తోటి కులవాడికి పంచి పెడితే కులానికి గౌరవం వస్తున్న వ్యక్తులుగా ఆయన అడుగుజాడలు నడుచుకుంటే ఈ రోజు సేవా కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లో కలుపుతున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నూతన సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా వేగాన్ని లెక్కిస్తున్నారని చెప్పారు. రవాణా పోలీస్ శాఖలు సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మెయింటైన్ చేయబోతున్నారు, గతంలో మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంగా
రూల్స్ నవ్వ రోజుల్లో లేటెస్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బిల్ నెంబర్ 1161 157A ఏం చెప్తుందంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాస్, డాష్ బోర్డ్ కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతా ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యమైనంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైవింగ్ పోతూ ఉన్నారు. దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతా ఉన్నారు. అది గుర్తుంచుకోండి, గమనించండి అందరూ కూడా. ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టంకి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి ఈ విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని మన సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ డెత్ గురించి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, రాజకీయ పార్టీలు రాజకీయాలకి సంబంధించిన వాటిపై దృష్టి పెట్టకుండా సమాజంలో ఉన్న అంశాలపై కూడా సున్నితంగా ఆలోచించుకోవాలనే భావనతో బీజేపీ ముందుకు వెళ్తుందని తెలియజేశారు. రైతులకు అవసరం లేనప్పుడు వర్షాలు పడటం మనం చూస్తూ ఉంటామని తెలిపారు. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు పడవలసిన టైంలో పడకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో 53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలియజేశారు. సమాజంలో ఉండే అంశాలపై కూడా బీజేపీ ఏకాగ్రత పెట్టిందని తెలిపారు. వర్షం అతివృష్టి అనావృష్టిగా దేశంలో ఉందని 23 జూన్ నుంచి జూలై 6 వరకు మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కొంచెం ఇటువైపు అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ కోసం ఒక చెట్టు. కాపాడండి 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 కాపాడండి. వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. కాపాడండి కాపాడండి. ఎన్నికలు అయిపోయాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా దేశంలో రాష్ట్రంలో జనతా పార్టీకి అదేవిధంగా అందించడం జరిగింది. ఆ తదుపరి ఈ విశ్లేషణ అంటే ఏదైతే రాజకీయాలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాల మీద విశ్లేషణ ప్రతి పార్టీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర నాయకత్వం మాకు ప్రతి బూత్ లో
ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద దృష్టి పెడుతూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ యొక్క బాధ్యత వారి యొక్క పని కేవలం రాజకీయాలతో ముడిపడినటువంటి అంశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంశాల పట్ల కూడా మనం సున్నితంగా ఆలోచించాలి అనేటువంటి భావనతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు పర్యావరణ మార్పు వలన ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి రైతులకి పడవలసిన సమయం ముఖర్జీ గారి వర్ధంతి ఉంటుందో ఆనాటి నుండి జూలై 6 శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, ఈ పక్షం రోజులు కూడా మొక్కలు నాటాలి అనేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆల్రెడీ మేము నిర్వహించాము. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్క డేట్ నిర్ణయించుకుని చేయాలి అని భావించినటువంటి సందర్భంలో ఈ నెల 2వ తారీఖున యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే నేను పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్ననే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ వారితో సైతం నేను కలిసి ఇవాళ కూడా నేను మొక్క నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతని గుర్తించి తగు విధంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి పూనుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా అంటే సాధారణంగా కేవలం ఒక కార్యక్రమం చేయండి అంటే ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనం ప్రకృతిని సైతం తల్లిగా భావిస్తాం కాబట్టి ఆ తల్లి పేరు మీద ఒక మొక్క అనేటువంటి ఒక స్లోగన్ తోటి భారతీయ జనతా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీడియా సమావేశాన్ని విజయవాడ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేమూరి వెంకట్రావు, వైస్ చైర్మన్ అన్సారీలు మాట్లాడారు. మాపై కొన్ని పత్రికలపై వస్తున్న తప్పుడు ఆరోపణలు, వార్తల వలన మా డిపాజిటర్స్ ఆందోళన పడుతున్నారని తెలిపారు. మా బ్యాంకు యొక్క ప్రతిష్టతను దెబ్బతీయడానికి అవాస్తవాలు, ఆరోపణల్ని రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేయనే లేదు, ప్రస్తుతానికి బిల్డింగ్ అద్దెకు తీసుకున్నామంతే, అలాంటిది అక్కడ ఎటువంటి వ్యాపారం జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమనగా మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం బట్టి కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావడం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోపణల మూలన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్ బాడీ సమావేశం మహాజన సభ అమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఏదో టీడీపీ దీని మీద పడ్డారని ఇప్పుడు నేను చెప్పినట్టు ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి గురించి పత్రికల్లో ఆరోపణలు చేయటం వలన అతను మానసికంగా వ్యధ చెంది నా మూలాన బ్యాంకు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అతను రాజీనామా చేయడం జరిగిందండి. చేశాడు. వాస్తవం. ఆ ఈవెంట్ యొక్క ఆర్గనైజర్కి సంబంధించినటువంటి కాగితాలు కూడా తీసి చూపించమంటే చూపిస్తాం. అవాస్తవం అండి, అవాస్తవం అండి. ఆయన చైర్మన్ గారు మన మీటింగ్ లో విరిచిన మాట వాడుతున్నారండి. ఎవరిని? అది మన మీరు నాగేశ్వరరావు గారు విరిచేదన్నారు. అన్యాయం అండి, అవాస్తవం అది. అసలు ఆయన వస్తే కదండి నేను బెదిరిస్తాకి. అదండి జనరల్ బాడీ సమావేశానికి సుమారుగా 23-2400 మంది వచ్చారండి. వారి సమక్షంలో ఎట్లా బెదిరిస్తాం సార్? అసలు వారు రాలేదండి, జనరల్ బాడీ మీటింగ్కే రాలా వారిద్దరు. మా వెంకటరావు గారేమో వారి సొంత పని మీదేమో వైజాగ్ వెళ్ళారండి. జోగరాజు గారేమో ఈ ఆరోపణలు వచ్చిన దాని మీద నేను రాలేను సార్ అని రాలేదండి.
గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో పెద్దరుతరమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. నెంబర్ 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా, బ్యాంక్ అనుమతి లేకుండా, బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి, సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. రెండోది హనుమాన్ జంక్షన్ స్థలం అండి. అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా